అయోధ్య రామాలయంలో చోరీపై సిట్ దూకుడుగా వెళ్తుంది. విరాళాలు పక్కదారి పట్టడంపై సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరంగా సాగుతున్నారు. ఇందులో మరిన్ని కీలక ఆధారాలు బయటపడ్డాయి. ఆ వివరాలను అధికారులు యూపీ ప్రభుత్వానికి అందించినట్లుగా రిపోర్టులు తెలిపారు. ఏప్రిల్ 27 నుంచి జూన్ 5వ తేదీ వరకు విరాళాలు కౌంటింగ్ చేస్తున్న వ్యక్తులు డబ్బులు అపహరిస్తున్నట్లుగా సీసీటీవీ దృశ్యాల్లో కనిపించాయి. ఈ సమయంలో దాదాపు 70 సార్లు ఆ వ్యక్తులు దొంగతనాలకు పాల్పడినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. అయోధ్య రామాలయంలో చోరీపై సిట్ దూకుడుగా వెళ్తుంది. విరాళాలు పక్కదారి పట్టడంపై సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం సాగుతుంది. అలాగే ఇందులో మరిన్ని కీలక ఆధారాలు బయటపడ్డాయి. ఆ వివరాలను అధికారులు యూపీ ప్రభుత్వానికి అందించినట్టుగా రిపోర్టులు తెలిపారు. ఏప్రిల్ 27 నుంచి జూన్ 5వ తేదీ వరకు విరాళాలు కౌంటింగ్ చేస్తున్న వ్యక్తులు డబ్బులు అపహరిస్తున్నట్టుగా సీసీటీవీ దృశ్యాల్లో కనిపించాయి. ఇక ఈ సమయంలో దాదాపుగా 70 సార్లు ఆ వ్యక్తులు దొంగతనాలకు పాల్పడినట్లు సిట్ అధికారులు గుర్తించారు.